నేను అప్పుడు ఆర్డర్ పెట్టిన వాచ్ అన్న ఎయిర్పోర్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను అన్బాక్స్ చేసేది అయితే సిరీస్ 8 వాచ్ అనమాట. దీని ప్రైస్ అయితే నాకు నియర్లీ 35,000 పడింది. అది వచ్చింది కానీ 41mm ఉంది. సో సైజ్ సరిపోదు, ఇంకా 45mm తెచ్చుకోవాలి రేపు పోయి. ఇదైతే ఎయిర్పోర్ట్స్ ప్రో సెకండ్ జనరేషన్. దీని ప్రైస్ అయితే నాకు అరౌండ్ 22,000 పడింది. ఓరియో షేక్ కావాలంటే పాలు, ఓరియో, ఈ మిక్సీ, ఈ షుగర్, ఇంకా ఈ ఐస్ క్రీము, సో ఈ 4 కలిపి దీనిలేసి బ్లెండ్ కొట్టినామంటే ఇంకా అయిపోయి బయటికి ఓరియో షేక్ వస్తుంది. మిక్సీ చేయాలి ఇప్పుడు. ఓరియో మిల్క్ షేక్ తయారైపోయింది. కొంచెం చక్కెర వేద్దాం. వాడు హెయిర్ కట్ ప్రైస్ బయట ఎక్కువ అని బాధపడతా అంటే ఇంకా నేను చేసా అని చెప్పిన. ఎంతైనా మనం మల్టీ టాలెంటెడ్ కదా, అన్నీ వస్తాయి మనకి. మావాడు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. ఎంత ఇస్తున్నారు మా గంటకి? ఇండియాలో కూడా కొడతా పెట్రోల్? ఇంటికి వచ్చి కొడతా. వాచ్ సైజు చిన్నగా ఏంటే మళ్ళీ దాన్ని వాపస్ ఇవ్వడానికి కానీ యాపిల్ స్టోర్కి వచ్చాము. ఇక్కడ జస్ట్ 2 minutes లో వర్క్ అయిపోయింది. వాళ్ళు వాచ్ చెక్ చేసుకున్నారు, నా డీటెయిల్స్ అడిగారు, ఇంకా అంతే. సాయంత్రం ఇప్పుడు బార్బిక్యూ పార్టీ ఉంది మాది, దానికోసం ప్రిపేర్ చేసుకుంటాం. మా వాడు చేస్తున్నాడు. మిలన్ హాయ్ బోల్నా. షీ విల్ నాట్ సే ఎనీథింగ్. वीकेंड बारबेक्यू पार्टी. जल्दी बता दे, अपना करेंगे हम भी कर देंगे. फटाफट बोलो. नहीं मैं ना ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్లు ఇట్లుంటాయి. మన సైడ్ లాగా రోజు మధ్యాహ్నం రారు, ఇక్కడ ఓన్లీ వీకెండ్స్ మాత్రమే వస్తారు. ఒక మ్యూజిక్ పెట్టుకుంటారు, దాన్ని బట్టి పిల్లలకి అర్థమవుతుంది. మా ఫ్రెండ్ది ఫస్ట్ ఫ్లైట్ ఈరోజు. ఈ 40 అంతా ఎలా వచ్చింది? లోపల ఉంటుందా? వెయిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫిల్ చేస్తుంది. 40 ఆన్ ఉంటుంది. ఈరోజు కాఫీ తాగబుద్ది కావడంలా. ఫ్రిడ్జ్లో ఏముందో చూద్దాం. అచ్చా ట్రాపికానా ఉంది. ట్రాపికానా తాగుతున్నాం మా పొట్టేయాళ్ళు. ఇప్పుడు క్లాస్ 1 మెడికల్స్ కోసం పోతున్నాము. దీంట్లో తెలుస్తుంది మేము ఫిట్టా కదా అని. మనం ఫస్ట్ రోజు వ్యాన్లో వెళ్ళాం కదా, అదే వ్యాన్లోనే. ఇప్పుడే కొత్త ఎయిర్పోర్ట్కి వచ్చినాము మెడికల్స్ కోసం అని చెప్పి. ఇప్పుడే మెడికల్స్ అయిపోయింది. $160 అంతా బాడీ చెకప్ అంతా చేశారు. నా హార్ట్ బీట్ ఇవన్నీ చెక్ చేశారు.
వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ షో 28th నుంచి మా ఎయిర్పోర్ట్లోనే జరుగుతుంది. ఇప్పుడే మెడికల్స్ అయిపోయినాయి, పాస్ అయినాము. ఇంకా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, మెడికల్ సర్టిఫికేట్ పాస్ అయిపోయినామని చెప్పి. 5 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది మెడికల్ లైసెన్స్. టైం 7:47 అవుతుంది, అయినా కూడా లైటింగ్ చూడండి ఎంత ఉందో. अरे तू ही चाकू है, तेरे को क्यों चाकू चाहिए? हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. पार्टी किधर है? ఐఫోన్ కింద పడేసినాడు. ఎంత డబ్బులు ఎక్కువైనా చూడు వీడికి. పార్టీ మూడ్ లో ఉన్నారు, మనం మాత్రం కేక్ తినేకి రెడీ ఉన్నాం. కేక్ టైం పొద్దున 7 అవుతుంది. ఈ టైం జోన్ మారడం వల్ల అసలు మొత్తం గజిబిజి అయిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను ఫ్లయింగ్కి. ఇంకా నాకు ఈ మాక్ టెస్ట్ ఉంటుంది తర్వాత. అంటే ఇన్స్ట్రక్టర్ ఊరిక ఉంటాడు ఆల్మోస్ట్ సోలో లాగా. సో ఇన్ని డేస్ అయితే హెల్త్ బాగాలేదని చెప్పి క్యాన్సిల్ చేసుకున్న ఫ్లైట్స్ అన్ని. ఒక 5-6 days ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇప్పుడు వచ్చినాను. ఈరోజు అందరు ఫ్లయింగ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా బౌలింగ్కి వచ్చినాము. ఇప్పుడే షూస్ ఇచ్చినారు, ఇంకా మా లేన్లోకి వెళ్ళి మేము ఆడుకోవడం స్టార్ట్ చేయాలి. మొత్తం 7 members ఆడుతున్నాము. మనోడు కాలు ఇరిగింది నిన్న, అందుకు వాడు ఆడలేడు. ఇంకా మన సాయిగాడు, దుబ్బోడు, వీడు అందరం కలిసి ఆడతాము. ఇది లేన్ 2. సో మన వాళ్ళు అందరూ వచ్చేసినారు. అరే ఓ ఎప్పటికైనా కింగ్ పేరు ఫస్టే ఉంటుంది, ఎప్పటికైనా రవి కింగ్. ఇప్పుడే అయిపోయింది గేమ్, ఫస్ట్ గేమ్. ఇంకా బ్రేక్ తీసుకున్నాం. ఇంకా సెకండ్ గేమ్ ఇప్పుడు తిన్న తర్వాత ఆడతాం. నాకేం కర్మ, కొంటా కావాలి మొత్తం. సేమ్ 91. ఇంకా వీళ్ళు ఎవరు కొడతారో చూడాలా. నేను మా సాయిగాడే విన్నర్స్. వి వాన్. అందరం కలిసి వచ్చినాం, బాగా ఎంజాయ్ చేసినాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. అండ్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు. చాలా మంది నన్ను అడుగుతున్నారు పైలట్ ఎలా అవ్వాలని. సో నెక్స్ట్ వీడియో హౌ టు బికమ్ అ పైలట్ అని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా చూసే వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. టిల్ దెన్ బాయ్.